కి వెళ్ళాం. వి షాట్ ఇన్ నేపాల్, వి షాట్ ఇన్ శ్రీలంక. నథింగ్ లైక్ కంప్లీట్ బ్లూ మ్యాట్ అండ్ మ్యాట్స్ ఏం లేవు. ఈవెన్ బర్డ్ సీక్వెన్స్ కూడా వి క్రియేటెడ్ ఒక ప్రోటోటైప్ క్రియేట్ చేసాం. దెన్ విఎఫ్ఎక్స్ కేమ్ ఇన్, దేవ్ డన్ ఎ స్పెక్టాక్యులర్ జాబ్. బట్ మోస్ట్లీ వీ డన్ సంథింగ్ ఇన్ ద కెమెరా. యాజ్ అ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ చేస్తున్నప్పుడు హూ డామినేట్స్ మోర్ ఫర్ యూ, డైరెక్టర్ ఆర్ సినిమాటోగ్రఫర్? ఏం లేదండి, ఇట్స్ జస్ట్ ద స్టోరీ టెలింగ్. సీన్ ఏంటి, స్టోరీ టెలింగ్ ఏంటి, దానికి హౌ డు వి. హాయ్ మనోజ్ అన్న. సో ఈ మధ్యకాలంలో వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ డన్, ఇందులో మటుకు యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్, వెరీ ఫిట్ అండ్ వెరీ లీన్. థ్యాంక్ యూ అన్న. సో ఈ మ్యాజిక్ ఏంటి, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్? అప్పుడు సో ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో నేను అప్పుడప్పుడే పెళ్ళి తాపత్రయం పడుతున్నాను. ఆ ఎఫెక్ట్లో తగ్గిపోయాను. అప్పుడు షూట్ చేశారనమాట. ఓకే, తేజాతో చేస్తున్నారు. జనరల్గా హీరోగా సెటిల్ అయిన వాళ్ళు నెగిటివ్ రోల్స్ చేయాలంటే ఆలోచిస్తారు. ఇంత డేరింగ్గా చేసేసి ఎట్ ద సేమ్ టైం తేజాని కూడా యు ఆర్ ఎంకరేజింగ్ ఇట్, అంటే అంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నారు? అన్న ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు అన్న. అందుకే అదొకటే ఏం పెట్టుకుంటారు మనసులో, కుళ్ళు, ఇన్సెక్యూరిటీసు. ఏది మనిషిని పెట్టుకుంటే అదే మనిషికి ఫస్ట్ విలను. సో ఐ లవ్, ఇవందరూ కలిసి వచ్చాం, వీఆర్ ఎ టీమ్, కలిసే గెలుస్తాము. ఏదైనా సరే అది కలిసే జరుగుతుంది అనమాట. అండ్ వీఆర్ టుగెదర్. మాది టీమ్ అంటే వీ బికేమ్ ఎ ఫ్యామిలీ ఓవర్ ద 3 years అన్న. సో ప్రేమించు, ప్రేమ పంచు, సింపుల్ కాన్సెప్ట్ అన్న. సరే, అండ్ మీరు అడిగిన దాంట్లో ఒక చిన్నది నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, ఒక బ్లాక్ స్వార్డ్ అనే పాత్ర సార్, అంటే సింపుల్గా నెగిటివ్ రోల్ అనే ఒక మాట మన సినిమాల్లో మనం చాలా సినిమాలు చూసేసి దానికి ఒక అర్థం మనం ఫామ్ చేసుకుని ఉంటాం. అలాంటిది అయ్యి ఉంటే అసలు మేము మనోజ్ గారిని ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. ఆ పాత్రకి చాలా వెల్ రిటర్న్ బ్యాక్ స్టోరీ, దానికి ఒక రీజనింగు, అతనికి ఒక అండర్స్టాండింగు, ఎంతో జీవితంలో చూసిన చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి అండ్ అంత పవర్ తీసుకున్న వ్యక్తిలాగా ఆయన కనిపించాలి. వీడు వెళ్తుంటే వీడు అసలు ఎలా ఎదుర్కొంటాడు అనే ఒక క్వశ్చన్ రావాలి అని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మనోజ్ గారు హెస్ డన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్. వీడికి ఒకసారి వీడి ట్రాక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐఎమ్ షూర్ చాలామంది వీడు చేసేది కరెక్టే కదా అని అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం లాస్ట్లో హౌ కార్తిక్ గారు డిడ్ ద ట్విస్ట్ ఇన్ ద ఫిలిం, అది చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి లైక్ వాట్ క్యారెక్టర్, హౌ ఇట్ బిహేవ్, వీడి తప్ప రైట్ అనేది. సో ఇట్ వాస్ వెరీ ట్రిక్కీ క్యారెక్టర్. అండ్ నా లైఫ్లో ఈ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తున్నంత ఏ క్యారెక్టర్ చేయలేదండి. మనోజ్ గారు అంటే ఈ న్యూ కొలాబరేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి అంటే, భైరవం కానీ మిరాయి కానీ ఒక కొత్త పందాలో వెళ్తున్నారు. అంటే నటుడిగా కూడా ఎక్స్ప్లోర్ అవడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, చాలా ఓపెన్గా ఉన్నారు. ఈ కొలాబరేషన్స్ ఎలా అనిపిస్తుంది? ఏమండి, మీరు గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ నుంచి ఐ వాజ్ ఓపెన్ అండి, ఇప్పుడే కాదు. ఫస్ట్ మేజర్ కొలాబరేషన్ మాది వచ్చింది వేదం సినిమాతో వచ్చింది. సో అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు, మేము అందరం కలిసి క్రిష్ గారితో కొలాబరేట్ చేయడం అంటే 2009 టైంలో ఇట్ వాజ్ ఎ వెరీ న్యూ థింగ్. అలాగే వెంటనే మా నట సినిమా బాలయ్య గారితో కూడా ఒక సినిమా చేశాము. అండ్ ఈవెన్ న్యూ డేస్లో ఇప్పుడు కరెంట్లీ డూయింగ్ కొలాబరేటింగ్ ఫిల్మ్స్ ఇలాగున్నది ఇట్స్ ఎ వెరీ హెల్తీ థింగ్ అండి. సో ఐ థింక్ దీస్ డేస్ ఆల్సో ఎప్పుడైనా ఒక ఇంతమంది ఒక ఇద్దరు హీరోలు ఒక ప్లాట్ఫామ్లో వచ్చి పనిచేయాలంటే ఫస్ట్ ఈగో క్లాషెస్, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి. సో మాకు అది లేకుండా వీఆర్ గోయింగ్ ముందు కాబట్టి ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ సేమ్ వే విత్ భైరవం, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ నారా రోహిత్ గారు కానీ దే డెంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్. సో బ్రదర్స్ లాగా అలా ముందుకు వెళ్ళిపోయాం. సో వెన్ దట్ ఈస్ నాట్ దేర్ అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ క్యాప్టెన్ అండ్ అ ప్రొడ్యూసర్, సాఫీగా వెళ్ళిపోతుందండి. కార్తిక్ గారు అంటే ఈ సబ్జెక్ట్ని డీల్ చేయాలంటే కొన్ని నమ్మకాలు కూడా ఇందులో యాడ్ అయినట్టు కనిపిస్తున్నాయి. మన పురాణాల్లో ఒక బిగ్గెస్ట్ రోల్ కనిపిస్తుంది కదా. రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ కథలో. మీ రీసెర్చ్ పార్ట్ గురించి కానీ, మిరాయికి ఒక ఎప్పుడైనా సరే కథ ఒక సీడ్ ఉంటుంది కథకి, ఆ సీడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సరే, బేసిక్గా రీసెర్చ్ అయినా సరే, బేసిక్ ఇది మిత్. ఇది ఒక అశోకుడు 9 books అనేది ఒక మిత్. దాని నుంచి ఇతిహాసాసు, మన పురాణాసు ఎలా కనెక్ట్ చేసుకుంటూ వచ్చామని తీసుకుని వచ్చాము. ఇట్స్ బేసిక్లీ మన చిన్నప్పటి నుంచి చూస్తున్న చిన్న చిన్న బుక్స్, భైరవ దీపం లాంటి సినిమాలు, ఇలాంటి ఎగ్జాంపుల్స్. సో దీంతో ఒక యాక్షన్ అడ్వెంచర్ ఎట్లా తీసుకుంటూ రావాలి అని ఒక కథ తీసుకుంటూ వచ్చాం సార్. ఇట్స్ బేసికలీ నాట్ హిస్టారిక్, ఇట్స్ ఎ ఫిక్షన్.
ప్రాపర్ మైథలాజికల్ ఫిక్షన్స్. మీ టీం ఏంటండి, అంటే రైటింగ్ టీం గురించి కానీ, అంటే మీ డిస్కషన్ టీమ్స్ గురించి కానీ? రైటింగ్లో మనీ గారని, సో హీస్ బీన్ విత్ ఇట్ లైక్ 3.5 years. దానికి బిఫోర్ కూడా ఒక 1 year దీని మీద ఐడియాతో వీ బోత్ ట్రావెల్డ్. దెన్ ఆయన వచ్చాక అక్కడ నుంచి ఒక 2-3 years పట్టింది. సో దెన్ అగైన్ శ్రీకర్ ప్రసాద్ గారు కూడా లాస్ట్ మినిట్లో కొన్ని అనుకొని ఇది చేద్దామని దెన్ వీ అగైన్ పుట్ ఇట్ అప్ ఇన్ ఎ నైస్ వే. అండ్ గ్రేట్ వే కనిపిస్తుందండి. అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు కానీ విజువల్స్, ఎక్స్పెషల్లీ ఆ బర్డ్ షాట్ అవన్నీ చూస్తుంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీని తెలుగులో ప్రజెంట్ చేశారనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. రితిక, లాస్ట్ క్వశ్చన్. ఈ పాన్ ఇండియా మూవీలో మీకు ఈ అవకాశం రావడం ఎలా ఉంది? సీనియర్ యాక్టర్ శ్రీయ లాంటి శ్రీయ హీరోయిన్తో కలిసి నటించడం, తేజతోని మనోజ్తోని ఒక బిగ్ ప్రాజెక్ట్లో నటించడం ఎలా ఉంది? How is working in this big project? Because Manoj sir is the greatest. I'll say thank you for the question. Thank you for the question. I think this is my second project after Ashoka Vanam, and I'm so glad that Karthik Garu gave me this opportunity to be part of Mirai. And I remember Karthik Garu narrating me the story, and at that very moment I was like, I want to be a part of this. My character, the story, everything is just so amazing. And working with such an amazing cast and crew, the production, my co-actors, everyone, Teja, Manoj Garu, Shriya ma'am, Jagu sir, everyone, it was so much, there was so much to learn from all of them from on screen, and I had a blast and amazing experience, and I'm so glad and grateful to be a part of this project, and this Mirai being my second project after Ashoka. What was challenging for you? Would be the Telugu, because the Telugu that I'm speaking in this movie is not just like a conversational Telugu which we speak day to day, which I try to understand as much as I can, but this is slightly different, so that was the challenge. Karthik garu. Shriya ma'am, Yeah, one Karthik question garu. for you. One question for Shriya ma'am. Okay. Yes. Ma'am, you are so beautiful and glamorous. So, what is the reason for choosing mother character in this? Again, tricky question. So when I heard the narration, Karthik Garu had a very one-line, simple narration. The first time, no, and it changed. But I love the film. I love the story, and I think every character is interesting to do. I don't see it as a mother or any character. It's just a beautiful, very powerful character, and I wanted to be part of this film. It takes a lot to produce, direct, and be part of a film like that, write a film like that, and I mean, again, I'm repeating myself, but all the actors who are part of the film, it takes a lot. 2 years, Teja and Manoj, they have put in, and it's a very powerful film. And I think as an actor, what is more important? To be in a beautiful film and a strong character, and it's all of that. తేజ గారు సార్ శ్రీయ గారిని లవ్ చేస్తున్నారు కదా, మీ కళ్ళల్లో అసలు అలాగా తన్మయ గారి ఈస్ ఇన్ లవ్ విత్ యూ. లుక్ ఇట్ ఇస్ రొమాంటిక్ ఐస్ ఫుల్. తేజ గారు ఒక క్వశ్చన్ అండి సార్, మీకు హనుమాన్ తర్వాత ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది, ఇండియా లెవెల్లో బాగా పాపులారిటీ వచ్చింది, ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. మీరంటే టైం తీసుకుంటున్నారు, 2 years అయిపోయింది ప్రాజెక్టు, హనుమాన్ రిలీజ్ ఆల్మోస్ట్ 2 years దగ్గరకు వస్తుంది. సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాగే పెద్ద ప్రాజెక్టులు చేస్తారు, అది త్వరగా ఫినిష్ చేయడం? సరే, ఏదైనా ఆ సినిమాకి ఎంత టైం పడుతుంది, ఆ సినిమాకి ఏం చేయాలి అనేది పూర్తిగా ఆఖరి నిమిషం వరకు చేస్తాం సార్. నాకేమీ ఆనందంగా లేదు 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు సినిమా చేయటం, బట్ అలా అని ఏదో తొందరగా అవుద్ది, క్విక్గా అవుద్ది అని మాత్రం ఏ సినిమా చేయండి సార్. సో కార్తిక్ గారు సార్, యాక్చువల్లీ లాస్ట్ ఆ రాముడి సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా చాలా హై ఇచ్చింది ఇన్ ట్రైలరే. మరి ఎవరిదన్నా స్పెషల్ రెఫరెన్స్ ఏమన్నా, స్పెషల్ అపీరెన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే టోటల్గా ఏమి రెఫరెన్స్ లేదండి? సో రామా ఇస్ రామా అంతే. హీరో స్పెషల్ హీరో రెఫరెన్స్ లేదండి, రాముడికి రెఫరెన్స్ లేదు, రాముడే. దిస్ నో యాక్టర్ డూయింగ్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. తేజ గారు ఓకే,
తేజ గారికి అండ్ మనోజ్ గారికి ఇద్దరికి, అంటే మీ క్యారెక్టరైజేషన్స్ ఏదైతే ఉన్నాయో సో దానికి కాస్ట్యూమ్స్ కావచ్చు లేదంటే ఏదన్నా ఇవి కావచ్చు, ఎన్ని ట్రై చేశారు? లైక్ ఈ క్యారెక్టరైజేషన్కి ఎలాంటి పర్టికులర్ ఈ థీమే సెలెక్ట్ అవడానికి ఎన్ని కాస్ట్యూమ్స్ ఆర్ గెటప్స్ ఎన్ని ట్రై చేశారు? I had many trials. అందరూ అండి, మేమిద్దరమే కాదు, సినిమాలో అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా కొత్తగా కనిపించాలి అని కార్తిక్ గారు పెట్టిన ఎఫర్ట్ చాలా ఎక్కువ. నేనైతే ఒక 15 ట్రయల్స్ ఈజీగా చేసి ఉంటా, అది మేకప్ కానీ హెయిర్ కానీ కాస్ట్యూమ్స్ కానీ. అంటే అంత బిజీగా ఉండే అన్ని సినిమాలు చేసే జగపతి బాబు సార్తో కూడా ఒక 7-8 సార్లు చెప్పి ఏంట్రా ఏం తీస్తున్నారు మీరు అని అనిపించుకునే అంతవరకు చేసాం మేము. సో అందరూ ఇంత సహకరించి అందరూ ఆ ఎఫర్ట్ని అర్థం చేసుకున్నందుకు ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ అండి. Yeah. నేనైతే నా బట్టలు నేనే కుట్టుకున్నానండి. బాగున్నాయండి. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అంటే కార్తిక్ గారు 3 years బ్యాక్ హీ డిడ్ అ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండి ఈచ్ క్యారెక్టర్కి. అండ్ ఆయన లుక్ బుక్ కానీ ప్రతిదీ వన్స్ ఆఫ్టర్ ద రిలీజ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యాస్ టు కమ్ అవుట్ హౌ ఈ వర్క్. నాకు ఎంతో హోంవర్క్ పంపించారని. అండ్ రేఖా గారు డిడ్ ద కాస్ట్యూమ్, షీఈస్ ఫ్యాంటాస్టిక్. కార్తిక్ గారిని అర్థం చేసుకొని షీ మేడ్ ఎవ్రీబడి లుక్ డిఫరెంట్లీ గుడ్ అండి. థ్యాంక్ యూ. Thank you, media, for